వల్ల పదవులు వస్తాయి. గంధాత్ పుణ్యం అవాప్స్యసి, గంధము వల్ల పుణ్యమును పొందుతావు అని మంత్రశాస్త్రం చెబుతోంది కదా. భగవంతునికి గంధం అరగదీసి పూస్తే పుణ్యం వస్తుంది. ధూపం వల్ల పదవులు వస్తాయి. మంచి మంచి పదవులు పొందాలంటే, ఉద్యోగంలో ప్రమోషన్స్ రావాలంటే ధూపాన్ని పరమాత్మకి ఇవ్వాలి. అవన్నీ ఆ రోజుల్లో చేసావు. ఏ వంకతో అయినా ఆ జన్మలో నీ చేత ఏకాదశి వ్రతము ఆచరించబడింది. తేన వ్రత ప్రభావేణ త్వయా ప్రాప్తం మహత్కులం. ఆ వ్రత ప్రభావంతో ఈ జన్మలో సోమశర్మగా పుట్టావు. ఆ జన్మలో బ్రాహ్మణోత్తమునికి అతని భార్యకి పెట్టిన అన్నం ఈ జన్మలో చ్యవనుడికి అల్లుడయ్యేలా చేసింది. అంత గొప్పవాడికి అల్లుడయ్యావంటే నీ పూర్వజన్మలో చేసిన ఈ పుణ్యమే మూలకారణం. అసలు అది ఎక్కడి చ్యవనుడు, ఆయనకు అల్లుడు అవ్వడం అంటే మాట్లాడండి. వీడంతా వీడి బతికంతా వీడికి డబ్బులు లేవు, పోని పెద్ద పాండిత్యం లేదు వాళ్ళ ఆవిడలాగా. ఏమీ లేకపోయినా అంతటి మహానుభావుడికి ఎలా అల్లుడయ్యాడంటే అదిగో పూర్వజన్మలో చేసుకున్న ఆ పరమ పవిత్రమైన పుణ్యం.